హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నోటిఫికేషన్ తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకోవడానికి అయితే వీలుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు ఫ్రెండ్స్. మేము చేసేవి మీకు రెగ్యులర్గా అయితే వస్తాయి. ఈ రోజైతే బ్యాంక్ నోట్ ప్లస్ దివాస్లో అయితే కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఏంటంటే బ్యాంక్ నోట్ ప్లస్ దివాస్ అనేది డబ్బుల్ని ముద్రించే సంస్థ అండి. మనకు కావాల్సిన కాయిన్స్ని డబ్బుని అయితే ముద్రిస్తూ ఉంటారు. అందులో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు అవి ఏ పొజిషన్సో చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి వెల్ఫేర్ ఆఫీసర్. పే స్కేల్ వచ్చేసి 29,740 నుంచి 1,03,000 వరకు అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. పొజిషన్ వచ్చేసి ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ పొజిషన్ ఇంక్ ఫ్యాక్టరీలో అయితే చేయాలి. పే స్కేల్ వచ్చేసి 27,600 నుంచి 95,910 రూపీస్ వరకు ఉంది. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఉంది. పొజిషన్ వచ్చేసి ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే ఉంది. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 27,600 నుంచి 95,910 రూపీస్ అయితే ఉంది. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ అయితే ఉంది. పొజిషన్ అయితే ఒకటి ఉంది, అది ఏ కేటగిరీలో ఉందంటే ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పొజిషన్. పే స్కేల్ వచ్చేసి 21,540 నుంచి 77,160 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఉండాలి. పొజిషన్స్ వచ్చి 15 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 10 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక పొజిషన్ ఉంది, ఎస్టీ కేటగిరీలో ఒక పొజిషన్, ఓబీసీ కేటగిరీలో 3 పొజిషన్స్, ఎక్స్ కేటగిరీలో అయితే 3 పొజిషన్స్. టోటల్ అయితే 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పొజిషన్. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ అయితే ఉంది. 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. టోటల్ అయితే 60 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 8, ఎస్టీ కేటగిరీలో 4, ఓబీసీ కేటగిరీలో 16, పీడబ్ల్యూడి కేటగిరీలో అయితే 1. టోటల్ 60 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ ప్రింటింగ్. వీళ్ళకి కూడా పే స్కేలు 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఉండాలి. పొజిషన్స్ వచ్చేసి 23 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 12 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 3 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 1 పొజిషన్, ఓబీసీ కేటగిరీలో 5 పొజిషన్స్, పీడబ్ల్యూడి కేటగిరీలో అయితే 1 పొజిషన్. టోటల్ అయితే 23 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఐటీ. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 15 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పొజిషన్, ఎస్సీ కేటగిరీలో 2 పొజిషన్స్, ఎస్టీ కేటగిరీలో 1 పొజిషన్, ఓబీసీ కేటగిరీలో 3 పొజిషన్స్. టోటల్ అయితే 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఏసీ. పే స్కేల్ వచ్చేసి 18,780 రూపీస్ నుంచి 67,390 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి. టోటల్ పొజిషన్స్ వచ్చి 15 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 3. టోటల్ అయితే 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ అయితే అన్ని పొజిషన్స్ కలిపి 131 పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. ఇందులోనే ఇండియన్ గవర్నమెంట్ నోయిడాలో అయితే కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అవి ఏమేం పొజిషన్సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 9th పొజిషన్ వచ్చేసి సెక్రటేరియల్ అసిస్టెంట్ పొజిషన్. పే స్కేల్ వచ్చేసి 23,910 రూపీస్ నుంచి 85,570 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్స్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ 10th పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్. పే స్కేల్ వచ్చేసి 21,540 నుంచి 77,160 రూపీస్ అయితే ఉంది. వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఉండాలి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 3 ఉన్నాయి. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1, ఎక్స్ కేటగిరీలో అయితే 1. టోటల్ అయితే 3 పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ ఉంది. ఈ 2 పొజిషన్స్ కలిపి అయితే టోటల్ 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ అయితే ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. యూనివర్సిటీ లెవెల్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. మీకు హిందీ నాలెడ్జ్ వస్తే బెటర్ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఇక్కడ డిప్లొమా ఏ డిపార్ట్మెంట్స్లో కూడా చేశారో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. డైస్టఫ్ టెక్నాలజీ, పెయింటింగ్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీలో అయితే డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీటెక్, బీఈ, బీఎస్సీ వాళ్ళు అప్లై చేసిన అయితే పర్వాలేదు అయితే చెప్తున్నారు, మెన్షన్ అయితే చేశారు. లేదా బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే ఉంది. సో దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఐటీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేసినా పర్వాలేదు. లేదా బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ రెలవెన్స్ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసినా అయితే పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి 55 మార్క్స్తో అయితే పాస్ అయిపోయి ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీలో అయితే ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ డైస్టఫ్ టెక్నాలజీ, పెయింటింగ్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ చేసి అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ అయితే కలిగి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే చెప్పారు, దీంట్లో అయితే ఐటీఐ చేసి అయితే ఉండాలి. దాంతోపాటు 1 year న్యాక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఐటీ. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ నుంచి అయితే వచ్చి అయితే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఏసీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్, మెకానిస్ట్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, మెకానికల్, మోటార్ వెహికల్ అలాంగ్ విత్ 1 year న్యాక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి నోయిడాలో అని చెప్పాను కదండి కొన్ని పొజిషన్స్, అందులో సెక్రటేరియల్ అసిస్టెంట్ పొజిషన్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ 55 మార్క్స్ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేసి 80 వర్డ్ పర్ మినిట్ అయితే ఉండాలి. టైపింగ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో అయితే 40 వర్డ్ పర్ మినిట్ అయితే చేస్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 55 మార్క్స్తో గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్లో అయితే 40 వర్డ్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేస్తుంటే ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఓపెనింగ్ వచ్చేసి 12/5/2021 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 11/6/2021 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎవరైనా స్టెనోగ్రఫీ కానీ టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ అప్లై అయితే చేస్తే వాళ్ళకి టెస్ట్ వచ్చేసి జూలై నుంచి ఆగస్ట్ 2021 ఈ వీటి మధ్యలో అయితే పిలుస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ వచ్చేసి జూలై నుంచి ఆగస్ట్ ఆ మంత్లో అయితే ఉంటుందండి ఎగ్జామ్ అనేది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 600 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అయితే 200 రూపీస్ అయితే పే చేయాలి. నెక్స్ట్ అయితే వచ్చి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాము. పోస్ట్ కోడ్ 1, 2, 3కి అయితే ఈ సిలబస్ అయితే ఇలా ఇచ్చారండి. పేపర్స్ అయితే 5 పేపర్స్ అయితే ఉంటాయి. సో టోటల్ అయితే 240 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ పేపర్స్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 4 and 10 అయితే వచ్చేసి ఇక్కడ కూడా 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 160 మార్క్స్కి అయితే ఉంటుంది. 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 5 to 8 పొజిషన్స్కి అయితే వచ్చేసి ఇక్కడ కూడా 4 పేపర్స్ అయితే మెన్షన్ చేశారు. టోటల్ వచ్చేసి 160 మార్క్స్కి అయితే ఉంటుంది. 160 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మినిమం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అంటే 2 hours అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ 9కి అయితే వచ్చేసి 4 పేపర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉన్నాయి. 160 మార్క్స్ అండ్ 120 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఎగ్జామ్.
ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. దేర్ ఈజ్ నో నెగెటివ్ మార్కింగ్. అంటే మీరు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్‌లో. ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్‌కి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ సెంటర్స్‌లో అయితే మీరు ఎళ్లైతే ఎగ్జామ్ అయితే రాయాల్సయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ హౌ టు అప్లై అని కూడా మెన్షన్ చేశారు. అది కూడా చెప్తానండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్పు. సెకండ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అండ్ ఫీస్. థర్డ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్‌లోడ్ అయితే చేసుకొని అయితే ఉండాలి. సో, ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్‌కి అయితే కొన్ని మెన్షన్ అయితే చేశారు. ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇంత ఉంటే ఉండాలి. ఈ డైమెన్షన్స్‌లో అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి విత్ బ్లాక్ ఇంకుతో మాత్రమే చెయ్యాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా చేసుకోవాలండి. అది వైట్ పేపర్ మీద అయితే మీకు బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్‌తో అయితే థంబ్ ఇంప్రెషన్ చేసి అయితే రెడీగా పెట్టుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అయితే రాసుకుని అయితే ఉంచుకోవాలి. మీరు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం రాస్తారంటే ఐ తర్వాత మీ నేమ్ రాసి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని రాయాల్సి అయితే ఉంటుందండి. ఇదంతా ఒక వైట్ పేపర్ మీద ఇంగ్లీష్లోనే రాసి మీ హ్యాండ్ రిటన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ హ్యాండ్ రిటన్ తో అయితే రాయాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కి ఒక లింక్ అయితే మెన్షన్ చేశారు. ఈ లింక్ లోకి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. మీరు లింక్ క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇలా కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, ఈ క్లిక్ హియర్ టు అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండీ! అదైతే క్లిక్ చేయండి. మీరు న్యూ క్యాండిడేట్స్ అయితే అది క్లిక్ చేయండి. సో, మీకు క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టెప్పు. ఇక్కడ మోస్ట్‌లీ మీ నేమ్, మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడీ, ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి అయితే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. మీకైతే సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ స్టెప్పు. ఇక్కడ మీ ఫోటోని, సిగ్నేచర్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్‌తో మాత్రమే చేయాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్‌కి డైమెన్షన్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాంటివి అయితే అడుగుతారు. ఎక్స్‌పీరియన్స్ అవైతే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ వచ్చి ప్రివ్యూ స్టెప్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అప్‌లోడ్ స్టెప్. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్‌లోడ్ అయితే ఇక్కడ చేయమంటారు. లాస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ స్టెప్పు. పేమెంట్ స్టెప్ కంప్లీట్ చేయని తోటైతే మీకు ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ అయితే జనరేట్ అవుతుంది. దీన్నైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, జీకే కానీ మీకు తెలియాలంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.